హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఎవరెవరు చేయించుకోవాలి? ఏ వయసులో నుంచి చేయించుకోవాలి? లేకపోతే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే బెటర్‌గా ఉంటుంది? లేకపోతే వాటికి ప్రీమియం ఎంత చెల్లించాలి? లేకపోతే ఎన్ని ఇయర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి? ఇవన్నీ గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా అది కూడా హాస్పిటల్‌కొచ్చే పేషెంట్స్‌లలో, వాటిలో కూడా క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్‌లలో చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బాగా క్యాన్సర్ వచ్చిందని చెప్తే ఎంత బాధపడతారో, దానికి అయ్యే ఖర్చు అంటే దాని చికిత్సకు అయ్యే ఖర్చు వింటే దానికి డిసీజ్ వచ్చిన దానికంటే మరింత ఎక్కువగా బాధపడతారు. ఎందుకు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఒక సింగిల్ టైమ్‌లో అయిపోయేది కాదు. వాటి కోసం సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ, సైకిల్స్ ఇలా జరుగుతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. సో ఇలాంటి అన్నిటిని భరించడానికి వీటితో పాటు మిగతా డిసీజెస్‌ని కూడా వీటన్నిటిని నార్మల్‌గా భరించలేరు కాబట్టి వాటి కోసమే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనం గనక ప్రీమియం ముందుగానే పే చేశామంటే ఆ ఇయర్‌లో మొత్తం మన ఫ్యామిలీలో ఎవరికి హెల్త్ బాలేకున్నా కానీ మొత్తం అంతా కూడా కవర్ అయిపోతుంది. సో ఎవరెవరు చేయించుకోవాలి? సో మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చేయించుకోవాలి. ఏ వయసులో వారు చేయించుకోవాలి? ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలి. సో ఎంత ప్రీమియం అనేది చేయించుకోవాలి. మీరు ఇది మీ ఇండివిజువల్‌ని బట్టి ఉంటది. ఎందుకంటే